చూస్తున్నాం. జగన్ పై మాజీ సీజీఐ ఎన్వి రమణ పరోక్ష విమర్శలు చేశారు. దేవాలయాల్లోకి కూడా రాజకీయాలు తీసుకువచ్చారని ఆయన కమెంట్ చేశారు. దేవాలయాల నిర్మాణాలు జరగకుండా కోర్టులో అనేక పిటిషన్స్ వేశారని గుర్తు చేశారు. ఆయన దేవుడికి సేవ చేయటం కోసం చంద్రబాబు లాంటి నేతను ఆ దేవుడే సృష్టించాడని ఎన్వి రమణ చెప్పుకొచ్చారు. బాబు నాయకత్వంలో దేవాలయాలకు వెళ్లి మళ్లీ పునర్జీవం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీకు తెలుసు, ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ సంస్థ ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు జగన్ పై మాజీ సీజీ ఎన్వి రమణ చేసిన కమెంట్స్ మనం ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అటు వైసీపీ శ్రేణులు ఏమైనా మాట్లాడుతున్నారా? హరే కృష్ణ సంస్థ నుంచి కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయ శేషవాహనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గత ప్రభుత్వ తీరుపై అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. ఏదైతే ప్రస్తుతం మనం ఈ దేవాలయాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్నామో ఈ దేవాలయ విషయంలోనే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేసులు వేసి పిటిషన్లు వేసి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసింది. దేవాలయాల నిర్మాణం చేపట్టకుండా చాలా దేవాలయాలపై పిటిషన్లు దాఖలు చేసింది. అనేక చోట్ల దేవాలయాలను ఇబ్బందులు పాలు చేసే కుట్ర జరిగింది. ఇటువంటి వాటన్నిటిని కూడా తిరిగి నిర్మించేందుకు అలాగే దేవుడికి కావలసిన ప్రాతినిధ్యం దేవుడికి తిరిగి పునర్నిర్మించుకునే బాధ్యతను ఆ దేవుడు చంద్రబాబుపై బాధ్యత పెట్టాడు. అందుకే చంద్రబాబు లాంటి నేతను దేవుడు పుట్టించాడని చెప్పి కూడా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యల్ని మనం 2-3 రకాలుగా తీసుకోవాలి. మొదటి దాన్ని చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా హిందూ దేవాలయ సాంప్రదాయాలకు సంబంధించి కూడా ఇబ్బందులు పాలు చేయటం, దేవాలయ నిర్మాణాలు చేపట్టడంలో ఇబ్బందులు చేయటం, అలాగే ఎవరైనా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నిర్మాణాలు చేపడుతుంటే దాన్ని గత ప్రభుత్వంలో కొంతమంది పాలకులు అడ్డుకునే ప్రయత్నాలు చేయటం, ఇంకా అక్కడి కూడా అడ్డుకట్టవైపోతే కనుక కోర్టులో వాద్యాలు వేసి వాటిని బ్రేక్ చేసే ప్రయత్నాలు చేశారు. ఇటువంటి అంశాల నేపథ్యంలో కూడా ఎన్వి రమణ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా మనం భావించాలి. గత 5 సంవత్సరాల కాలంగా కూడా ఏదైతే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా హిందూ దేవాలయాల విషయంలో వ్యవహరించిన తీరు పట్ల ఆయన ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం జరిగిందో ఆ దేవాలయాన్ని ఉదాహరిస్తూ కూడా ఎన్వి రమణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించలేదు. కానీ ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించే అవకాశాలు కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శలకే సరైన రీతిలో జవాబు చెప్పే పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు ఎవరు కూడా ఒకరిద్దరు తప్ప ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఏదైతే ఎన్వి రమణ చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు స్పందిస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సత్తాస్ రైట్. అయితే శివ, మరి ఇటు నిజంగా అంటే దాని గురించి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రెసెంట్ టీడీపీ ప్రభుత్వం దీన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా ఏదైతే గతంలో చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వందలాది దేవాలయాలు నిర్మాణాలు చేపట్టే సమయంలో గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ముఖ్యమైన నేతలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో నేతలు కానీ అడ్డుకున్న ప్రయత్నం జరిగింది. ఏదైతే ఈరోజు కొలనకొండ మంగళగిరి నియోజకవర్గంలో కొలనకొండలో హరే కృష్ణ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దేవాలయానికి సంబంధించి చంద్రబాబు సమయంలోనే వీరికి భూ కేటాయింపు జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2019లో దిగి మళ్ళీ 2024 వరకు తిరిగి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆ గుడి నిర్మాణం చేపట్టింది.
సో గత ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పాలు చేసింది. ఏదైతే ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నామో ఈ దేవాలయాన్ని అడ్డుకునేందుకు గత ప్రభుత్వం కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అటువంటి దేవాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నామని చెప్పి ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యాన్ని కూడా చూపిస్తూ ఎన్వి రమణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్ కట్గా ఒక సందేశాన్ని అదే వేదిక మీద ఇచ్చారు. ఇక నుంచి రానున్న రోజుల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి, మంచి పనులు చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకులు ఉండవు. ఎవరైనా సరే మంచి కార్యక్రమాలు కానీ ప్రజలకు సేవ కానీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరు ఆపరు అని చెప్పి కూడా ఆయన స్పష్టమైన సందేశాన్ని అదే వేదిక మీదగా కూడా ఇవ్వటం అన్ని మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.